నేను మా చిన్నబ్బాయి ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళాం. ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చిన్నప్పుడు తనతో ఇంజనీరింగ్ ఏదో చదువుకున్న ఫ్రెండ్ ఎవరో అక్కడ ఉన్నాడంటే ఆ అబ్బాయిని కలవడానికి వెళ్ళాం. ఆ అబ్బాయి ఘనంగా ఆయన ఇల్లు, ఆయన ఫర్నిచరు, ఆయన వాళ్ళ ఆవిడకి ఆయన కొన్న డైమండ్ నెక్లెస్లు ఇవన్నీ చూపిస్తున్నాడు. మా అబ్బాయికి చిరాకేసింది. చూపించచ్చు కానీ నీకంత స్వోత్కర్ష పనికిరాదు కదా మేము అడిగితే చెప్పు అని కదా. అని మా అబ్బాయిని కూడా అన్నాడు. ఎందుకురా ఆ దిక్కుమాలి కంట్రీలో ఏం చూస్తావు దిక్కు నువ్వు కూడా హాయిగా ఆస్ట్రేలియా వచ్చేసాయి, ఇక్కడ జాబ్ చూసుకో, ఇక్కడ చూడు నేను ఎంత సంపాదించాను, ఎన్ని కార్లు ఉన్నాయో, ఎంత పెద్ద విల్లా ఉందో, ఎంత పెద్ద వైభోగం ఉందో నాకు అని చెప్పాడు. అనేప్పటికీ మా అబ్బాయికి కోపం వచ్చేసింది. ఈ దిక్కుమాలిన దేశం అని అన్నాడు కదా, ఏ దిక్కుమాలిన దేశం అని నువ్వు అనుకుంటున్నావో అది నా దేశం. నేను నా దేశంలోనే ఉంటాను. పచ్చరన్నం తిన్నా నా ఇంట్లోనే తింటాను. అడుక్కుని 60 కూరలు తినే కంటే పచ్చరన్నం తిన్నా నాదే అన్న తృప్తి ఉంది. నీ బ్రతుకులో ఏముంది, నువ్వు డబ్బు సంపాదించవు కరెక్టే కాదంటలా, కానీ ఏం చేసుకుంటావు, ఎంతవరకు సంపాదిస్తావు, దాన్ని ఎంతవరకు నువ్వు ఆనందిస్తావు. నేను ఎక్కడికి నా దేశం వదిలిపెట్టిన ఇప్పుడు మా పిల్లలందరూ కూడా ఇటు ఇండియాలోనే ఉన్నారు, ఒక్కళ్ళు ఫారెన్ వెళ్ళాల.